అందరం ఒక పదం వాడతాం. నేను ధ్యానం చేస్తున్నాను, లేదా నేను ఆధ్యాత్మిక వ్యక్తిని, నాకు నెక్స్ట్ జన్మ లేదు అని చెప్తారు. మీరు ఎలా చెప్తారు అసలు? అది దేని ఆధారంగా చెప్తారు? రెండు ఆధారాలు కావాలి. ఒకటి, భౌతిక లోకంలో మీరు ఎలా ఉన్నారు, ఎన్లైటెడ్గా అంటే ముక్త పురుషులుగా ఉన్నారా లేదా అది చెప్తారు. అది గురువు చెప్తాడు, లేకపోతే మీరు పరిశీలించుకుంటే తెలిసిపోతాయి. మరి మీ చైతన్యం కూడా ఆ స్థితిలో ఉందా లేదా, అంటే ఇన్నర్ ఉందా లేదా, అది ఎవరు చెప్తారు? దానికి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే కాలాతీత గురువులు. కాలంలో ఎలాగైతే గురువులు మనకు గైడ్ చేస్తారో, కాలాతీతంలో గురువులు ఉంటారు. ఆ కాలాతీతంలో గురువులు కలవడమే ఒక గొప్ప విద్య. అది ఒక ఫార్ములా తయారు చేసాం, ఆ ఫార్ములా ఫిలాసఫీ తయారు చేసాం. సో కాలాతీతంలో ఉన్న గురువుల్ని యోగ నిద్ర ద్వారా కలిసి, కాలాతీతంలో మనలో ఉన్న లోపాలు చూసుకొని, మరలా కిందకు వచ్చాక ఆ లోపాలను ఇక్కడ సరి చేసుకొని దాన్ని క్లియర్ చేసుకునే ఒకనొక విద్య తయారు చేశాము. దాని మీద వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఈ శ్రీదేవి మేడం వారు చెప్పకూడదు, వారికి కనిగిరి నుంచి వచ్చారు. హాస్టల్ టెస్ట్ డిపార్ట్మెంట్ అది. హాస్టల్ టెస్ట్ చూడండి, హాస్టల్గా టెస్ట్ పెట్టు. ఇక్కడ టెస్ట్ బాగానే ఉంది, ఇక్కడ మీరు చాలా మంచోళ్ళు. మీ ముందు 500 నోటు పెడితే ఏమండి మీదేనా అని తీసిస్తారు. ఇది కల్లో కూడా ఇవ్వాలి. కల్లో కూడా అలాంటి పని చేయను అంటారు కదా, దాని అర్థం అదే. అంటే కాలాతీతంలో కూడా మీరు అదే రియాలిటీలో కనుక ఉన్నారు అంటే అప్పుడు మోక్షము అనే ఒక ఇది సింపుల్ ఫార్ములా అనమాట. దీనికి చాలా విధానాలు ఉన్నాయి, ఎన్నో విధానాలు ఉన్నాయి. అక్కడ కూడా మీరు హాస్టల్ టెస్ట్లో పాస్ అయితే గనక అప్పుడు మీరు ఒక స్పిరిచువల్ వింగ్లో చాలా ఫాస్ట్గా ఎదుగుతారు. దాన్ని తయారు చేసాం. అది ఈ మేడం గారు ట్రైనింగ్ ఇస్తారు. అంటే వీళ్ళందరూ ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూసుకుంటున్నారు. ఈ మేడం గారు ఆ సెక్షన్ చెప్తారు. వారి సందేశం తీసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామములు. నాకు ధ్యాన పరిచయం చేసింది కూడా వంశీ సారే. వంశీ సార్కి కూడా ఆత్మ ప్రణామములు. రాయ జగపతిరాజు గారికి ఆత్మ ప్రణామములు. మీ అందరికి కూడా ఆత్మ ప్రణామములు. నేను 2010లో వంశీ సార్ ద్వారా ధ్యానంలోకి వచ్చాము. ధ్యానం చేస్తూ ఉన్నాము, కానీ ఒక అనారోగ్య సమస్య వచ్చింది. అప్పుడు కర్మ ధ్యానం అనేది మొదటిగా 2010లోనే వంశీ సార్ నేర్పించారు. అప్పుడు కర్మ చూసుకొని కర్మలు క్లియర్ చేసుకొని దాని నుంచి బయటపడ్డాను. అలాగే ఎన్నో బ్యాక్ పెయిన్, డెత్ ఎక్స్పీరియన్స్, మా వారు మా పిల్లలు కూడా ఆర్థిక సమస్యల్లో నుంచి కానివ్వండి, ఒక ప్రాజెక్టు అంటే ఒక రియల్ ఎస్టేట్ దానిలో కూడా అది ఇబ్బంది పడ్డారు. అది కూడా కర్మలు చూసుకొని క్లియర్ చేసుకున్నారు. టెస్ట్లలో ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాము. అంటే ఇక్కడ బాగానే ఉంటాము, నేను ఇక్కడ సైలెంట్గా ఉంటాను, మా వారిని ఏమి అన్ను. కళలో మాత్రం ఒకసారి బాగా అరిచేస్తున్నాను. అక్కడ బాగా అరిచేస్తున్నాను. అప్పుడు అనుకున్నాను, ఇదేంటి ఇక్కడేమో ఇంత మౌనంగా ఉన్నాను, అక్కడేంటి అంత అరిచేస్తున్నాను, అతనేమో సైలెంట్గా ఉన్నాడు, నేనేంటి ఇట్లా అరిచేస్తున్నాను అన్నాక అప్పుడు ఓహో నా రియాలిటీ అంటే నా లోపల ఉన్నది ఇది, ఇక్కడ ఇప్పుడు నేర్చుకొని మార్చుకున్నాను అని మళ్ళీ వెంబటే క్షమాపణ చెప్పుకొని నా లోపల ఈ గుణం ఉండకూడదు అని నేను ఎప్పుడైతే అలా మార్చుకుంటూ ఉన్నానో మళ్ళీ టెస్ట్ పెట్టారు. అక్కడ టెస్ట్లో పాస్ అయ్యాను. అలాగా కొన్ని టెస్ట్లలో ఫెయిల్ అవుతూ ఉంటాము, కొన్నిట్లో పాస్ అవుతూ ఉంటాము. అంటే మన ఇన్నర్ ఎలా ఉంది, ఇక్కడ ప్రజెంట్లో బాగానే ఉన్నాము, కానీ ఆత్మలో ఎలా ఉన్నాము, జీవాత్మలో అనేది ఈ కర్మ ధ్యానము కర్మ విపాకం ద్వారా చాలా చాలా నేర్చుకుంటున్నామండి. గుణాలని మార్చుకోవటము, దేనికైనా కానీ పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం గతంలో చేశాము అజ్ఞానంలో, కానీ ఇప్పుడు చేయకుండా మార్చుకోవటం అనేది, పరివర్తన రావటం అనేది, పశ్చాత్తాపంతో ఉండటం అనేది ప్రతి జీవి పట్ల. ఒక బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు పాముని బాగా హింసిస్తూ కనిపించింది. వెంబట క్షమాపణ చెప్పుకొని నేను ఇంత బాధ పెట్టానా అని చెప్పి క్షమాపణ చెప్పుకొని మార్పు తెచ్చుకొని ఇక ఎవరిని చంపనివ్వను అని ఎప్పుడైతే అనుకున్నానో ఆ బ్యాక్ పెయిన్ పోయింది. ఇలా ఎన్నో కళల ద్వారానే కర్మ విపాకము చేసుకోవటము, కళల ద్వారానే డెత్ దనకాపోయిన దాన్ని క్లియర్ అవటము. మా వారికి కూడా హార్ట్లో ప్రాబ్లం వస్తే అది హైదరాబాద్ కూడా వెళ్ళాము.
కానీ అక్కడ మాస్టర్సే తనకి అంతా టెస్ట్ చేసి ఏం లేదు అని పంపించారు. యాంజియోగ్రామ్ కూడా తీశారు. అంటే మా ఫ్యామిలీలో కూడా అందరము ఇలాగా ఏ చిన్న సమస్య వచ్చినా నా వాస్తవానికి నేనే కారణము అని చెప్పి ముందు నా కర్మేంటా అని చూసుకోవటమే మొదలు పెడుతున్నాం. చిన్న నొప్పి వచ్చినా కానీ ఇది బయట కాదు వచ్చింది నాదే అని అర్థం చేసుకుంటూ మార్చుకుంటూ మా గ్రూప్లో కూడా ఎంతోమంది కళల ద్వారా మార్చుకున్నారు. ఇంతటి అద్భుతమైన అవకాశం మహాదేవుడి ద్వారా వంశీ సార్ ద్వారా ఇవ్వటం అనేది వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇది కాలాతీత జ్ఞానం. కాలంలో జ్ఞానం ఉంటుంది. మనం భగవద్గీత ద్వారా గురువుల ద్వారా తెలుసుకుంటాం, అమలు చేస్తాం, ఏదో కింద మీద పడతాం. ఓకే, మరి కాలాతీత జ్ఞానంకి వెళ్ళాలి. మీరు కాలంలో ఎంత జ్ఞానం తీసుకున్నా కాలాతీతంలో మీరు తెలుసుకోకపోతే, మిమ్మల్ని మీరు తెలుసుకోకపోతే మరలా తిరిగి రావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈమె చాలా సాత్వికురాలు. నేను ఎప్పుడు అరవడం చూడాల. అన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను. దాదాపు 20 ఏళ్ళ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తాను. లైన్ ఏమన్నా ఇలా ఉంటుంది. లోపల ఒక పర్వతం ఉంది. ఏంటి ఆ పర్వతం? అదే ఇందా చెప్పింది కదా, వాళ్ళ హస్బెండ్ని మీద రాక్షసులా పడడం. అంటే ఏంటి? తన లోపల అప్రెస్టేషన్ అంతా ఉండిపోతుంది. అంటే తన లోపల ఇన్నర్ కాన్షియస్ లో ఉంది. దాన్ని ఎలా మార్చాలి? అవుటర్ మార్చేద్దాం, బుద్ధి విషయాలు ఇలాంటి గురువులు చెప్పిన విషయాల ద్వారా మారుస్తాం, బాగుంది. మరి ఇన్నర్ లో అసలు ఉందన్న విషయం నీకు తెలియాలి కదా. తెలియాలి అంటే నువ్వు కాలాతీతంలోకి వెళ్ళాలి. ప్రతి ఒక్క వాళ్ళు కాలాతీతంకి వెళ్ళడం చాలా సులువు. ఇది కాఫీ తాగినంత సులువు. మీరు రోజు వెళ్తారు, కాకపోతే కళ్ళు తెరవగానే మర్చిపోతారు అనమాట. మీరు కళ్ళు తెరవగానే ఆ కాలాతీతం నుంచి ఆ పరమ యోగులు ఇచ్చిన సందేశం కరిగిపోతుంది. అది పట్టుకోవాలంటే మీరు సాధన చేయాలి. మీరు ప్రతిరోజు ధ్యానం చేస్తేనే నిద్రపోవాలి. ధ్యానము నిద్ర, ధ్యానము నిద్ర అలా చేయాలి. రెండో అంశం, అసలు కాలాతీతంలో ఏం జరుగుతుందో చెప్తాను. కాలాతీతంలో నీ యొక్క చైతన్యములో ఈ బ్లాక్ ఉందని చూపిస్తారు. మీరు ఇప్పుడు చూసుకోలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏమే ఉన్నారు, ఇప్పుడు ఏమి చూసుకోలేదు, ఏమి మరణించింది, పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ జన్మ ఏం కావాలని అడుగుతారు. అప్పుడు తనకు ఒక బ్లాక్ ఉంది కదా. ఏంటి ఆ బ్లాక్? తనలో ఫ్రస్ట్రేషన్ ఉంది కదా, లేదా తను ఒక గయ్యాళిగా ఉంది కదా, అది ఫిల్ఫిల్ చేసుకోవాలి. ఆ కర్మచక్రం పూర్తి చేయాలి. అందుకని ఆమె నెక్స్ట్ జన్మలో ఒక గయ్యాలి భార్యగా రావాలి. అది తప్పదు. దాన్ని ఇక్కడే ఫిల్ఫిల్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? ముందు ఫస్ట్ మీరు మీలో ఉన్న కాలాతీతంలో మీరు ఏమున్నాయో కాలాతీత జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి. ఇది మీరు సొంతంగా చేయాలి. ఇది ఎవ్వరు చెప్పలేరు. గురువు కేవలం కాలంలో మాత్రమే ఉంటాడు. కాలాతీతంలో పరమ గురువులు ఉంటారు. వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం నేర్చుకోవాలి మీరు. ఇది మేము చాలా వీడియోస్లో చెప్పాను. మీకు ఇంకెవరైనా కావాలంటే వీళ్ళకి ఫోన్ నెంబర్లు ఇక్కడే తిరుగుతారు. ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళు గైడ్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. అయితే నేను ఇక్కడే అసలైన విషయం చెప్తా. చాలా మంది ఆత్మబోధ అంటారు. అంటే ఆత్మ మనకు బోధిస్తుంది. ఓకే అండి, ఆత్మ ఆదేశంతో మనం పని చేస్తాం కదా. ఇది రివర్స్. కాలాతీతంలోకి వెళ్ళాక నాలో ఉన్న బ్లాక్ నేను చూసుకొని దానిని ఇక్కడికి వచ్చి మళ్ళా మార్చాలి. అంటే జీవుడు బుద్ధి ఆత్మకు బోధించాలి. ఇది ఎంత దీన్ని రివర్స్ గేమ్ అంటారు అనమాట. ఇంకా అర్థమయ్యేలా చెప్తా, నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తా. ఒకరోజు, ఇది ఎప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం నాకు డ్రీమ్ వచ్చింది. నేను నా లైఫ్ అంతా నేనే కష్టపడి సంపాదించుకున్నా, చాలా హార్డ్ వర్క్ చేశాను, కారు కొనుక్కొని, ఇల్లు కొనుక్కొని, అంతా నేను ఎవడ డబ్బు తీసుకోను. ఈవెన్ మా నాన్న డబ్బు కూడా నేను ముట్టుకోను. నేను కాలేజీ డేస్లో, నేను చదువుకునే రోజుల్లో కాలేజీ ఫీజు కట్టుకోవడానికి నేను ట్యూషన్స్ చెప్పుకున్నా. పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ వేసాను. నేను తెలుసా మీకు? పొద్దున్నే టీనేజ్ వయసులో న్యూస్ పేపర్ వేసాను పొద్దున్నే. రోజుకి ఆ రోజుల్లో 500 వచ్చేది, చాలా ఎక్కువ. అది కాలేజీకి వెళ్ళేవాడిని. మా నాన్న అనేవాడు, నా పరువు తీస్తున్నావు నువ్వు అనేవాడు. నో నో నో, నాకు వద్దు నాన్నగారు, మీ డబ్బు వద్దు, నేను నా కష్టం మీద అంత జెన్యూన్ నేను కాలంలో. ఓకే, తర్వాత నేను ఈ స్పిరిచువల్ లైన్లోకి వచ్చాను. ఇది అనుకోకుండా నాకు వచ్చింది ఈ విద్య. ఆ విద్య అంటే ఆ కనెక్ట్ దొరికింది అనమాట. ఆ డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్లో ఒక చోటుకి వెళ్ళాను. ఎవరో ఒక అంకుల్ వచ్చారు. అంకుల్ వచ్చి ఇంత డబ్బు మూట ఏదో దానికి సంబంధించిన కీ ఇచ్చాడు. కీ అంటే లాకర్ కీ. ఇది ఇచ్చి మా అమ్మగారికి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇదంతా డ్రీమ్లో అనమాట, కల్లో నడుస్తుంది. నేను అది తీసి ఏంటిది అన్నాను. మా అమ్మగారిని అడిగాను, ఇది వాళ్ళ పిల్లలకి ఏమన్నారు అన్నారు. సరే, అందులో ఏముందని ఆ లాకరు బాక్స్ ఓపెన్ చేస్తే అందులో బంగారం, డబ్బులు ఉన్నాయి. ఇదంతా కల్లోనే. గుర్తుపెట్టుకోండి, కల్లో అని చెప్పకపోతే మీరు మళ్ళీ కింద టైటిల్ పెట్టేస్తారు, వంశీ దొబ్బేసే డబ్బులని. వైరల్ చేసి పారేస్తారు. అందుకని నేనేం చేశాను,
అది చూడగానే నా లోపల ఏం పుట్టింది, అందులో కొంత తీసుకుందాం అనిపించింది. కొంత తీసి మళ్ళీ తాళం వేసి వాళ్ళ పిల్లలకి ఇచ్చేలే అన్నాను. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. మెలకు వచ్చింది నాకు, సడన్ గా మెలకు వచ్చింది కల్లో నుంచి. అంటే నా కాలాతీతములో నాలో డబ్బు పట్ల వ్యామోహం ఉంది. కాలంలో లేదు, చూడండి, కాలంలో లేదు, నాకు కాలాతీతంలో నాకుంది. అంటే జీవుల్లో లేదు, ఆత్మలో ఉంది. ఇప్పుడు జీవుడు గొప్ప, ఆత్మ గొప్ప? జీవుడు గొప్ప. ఈ జీవుడు చిన్నప్పటి నుంచి జ్ఞానాన్ని నేర్చుకున్నాడు గురువుల దగ్గర. అందుకని ఈ జీవుడు ఇప్పుడు ఎవరికి బోధించాలి? ఆత్మకు బోధించాలి. ఆత్మాదేశం, ఆత్మబోధన గొప్పది నన్ను అడిగితే. కానీ నా ఆత్మలో ఆ బ్లాక్ ఉంది, అది నేనే తీయాలి. అప్పుడు ఏం చేయాలంటే ధ్యానంలో కూర్చొని, వీలైతే ఒక సర్కిల్ గీసుకొని, పూర్ణత్వం అంటారు దాన్ని, అందులో కూర్చొని నేనేంటి ఇలా ఉన్నాను, నేను ఇలా చేయకూడదు, నేను ఇలా చేయకూడదు, నేను ఇలా చేయకూడదు, పరులు సొమ్ము పాము వంటిదని నాకు నేను ట్రైనింగ్ ఇచ్చుకున్నా. 41 days చేయాలి ఇది. అంత సింపుల్ ఏం కాదు అంతర్గుణాలు శుభ్రం చేయడం. మొత్తం మీద ఒక 41 రోజులు పూర్తి చేశాను. ఆ తర్వాత నాకు ఇంకో డ్రీమ్ వచ్చింది. ఒక 3-4 మంత్స్ తర్వాత వచ్చింది, ఆఫ్టర్ 41 days. ఆ డ్రీమ్ లో ఎవరిదో బ్యాగ్ పడిపోయింది, డబ్బులు బ్యాగ్ ఆ కళ్ళలో పడిపోయింది అనమాట. నేను అది చూస్తే అందులో అంతా క్యాష్ చాలా ఉన్నాయి, మనీ, ఆ తర్వాత గోల్డ్ ఉన్నాయి ఆ బ్యాగ్ లో. నేను ఆ బ్యాగ్ ఇలా పట్టుకొని వాళ్ళంట పరిగెడుతున్నా, ఏమండే మీ బ్యాగ్ పడిపోయింది, ఏమండే మీ బ్యాగ్ పడిపోయింది అని అరుస్తున్నా. టక్మని మెలకు వచ్చింది. అంటే నేను ఆ టెస్ట్ లో ఫస్ట్ ఫెయిల్ అయ్యాను, తర్వాత పాస్ అయ్యాను. ఇది కాలాతీత విద్య. మిత్రులారా, గురువు శ్వాసే. పత్రికారు శ్వాసే మీ గురువు అని ఎందుకన్నారు తెలుసా? మీరు ఇంకా మనం శ్వాస దగ్గరే ఉన్నాం కాదు. ఈ గురువు మీకు మిమ్మల్ని కాలాతీతంలో తీసుకెళ్తాడు. ఇక్కడ గురువు కావాలి. ఇప్పుడు భగవద్గీత నేర్చుకోవాలంటే ఇదిగో ఈ గురువు గారి దగ్గర కూర్చోవాలి. దాని అర్థాలు, పరమార్థాలు, శ్లోకాలు, తాత్పర్యాలు వారు చెప్తారు. మరి కాలాతీతంలో ఎవరు చెప్తారు మీకు? ఒక గురువు ఉన్నాడు, అక్కడ తీసుకెళ్లే గురువు. ఆ గురువు పేరేంటి? శ్వాస. చెప్పల కోసం శ్వాస అన్న గురువుకి. అందుకే పత్రి సార్ శ్వాసే మీ గురువు అంటాడు. అది దాని రహస్యం. సో నేను ఆ కాలాతీతంలో నేర్చుకున్నా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సడన్ గా నాకు స్ట్రైక్ అయింది చెప్తుంటే. మీలో చాలా మంది ధ్యానం చేస్తారు, శాకాహారం తింటారు కదా. మాంసం తిన్నట్టు కళ్ళు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి ఎవరన్నా. మాంసం తిన్నట్టు కళ వచ్చిన వాళ్ళు. వచ్చింది కదా? యా. మీరంతా శాకాహారాన్ని ప్రమోట్ చేస్తారు, శాకాహార ర్యాలీలు చేస్తారు, లేకపోతే మాంసం మానేసి ఉండొచ్చు. మాంసం తిన్నట్టు కళ్ళ మాంసం తింటుంటారు. అవును, ఇదేంటి నేను మాంసం తింటా, నేను తినకూడదు కదా అని అక్కడే అవేర్నెస్ వస్తుంది మీకు. అందరు దొంగలే, చేతులు ఎత్తట్లేదు, కానీ నాకు తెలుసు మీ కథ. ఓకే, దీని రహస్యం చెప్తా మీకు. అంటే మీరు ఆత్మగా ఉన్నారు, భూమి మీదకి వచ్చారు. ఆత్మ గొప్పదా, జీవుడు గొప్పవాడా చెప్పండి? ఆత్మే గొప్పది. ఆత్మ జ్ఞానం ఉందా, జీవుడు జ్ఞానం ఉందా? ఆత్మకే జ్ఞానం ఉంది, నో డౌట్. ఆత్మ మహాజ్ఞానం అని చెప్తాం కదా. ఏమండి, మీ ఆత్మ భూలోకం వచ్చినప్పుడు ఎవరింట్లో పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఏం తినే, అంటే ఎటువంటి కుటుంబంలో పుట్టాలి, శాకాహార కుటుంబం, మాంసాహార కుటుంబాన్ని సెలక్షన్ ఉంటుందా ఉండదా? మీకు సెలక్షన్ ఇస్తారు. నాయన భూలోకం వెళ్తున్నావు, ఎవరింట్లో పడతావు, శాకాహారమా మాంసాహారమా? మీరు మాంసాహారం మీద టిక్కు పెట్టారు. లేకపోతే మాంసాహారులు ఎందుకు పుడతారు? శాకాహారుల కుటుంబాల్లో పుడతారు. బ్రాహ్మణులో వయసులో కుటుంబాలు ఉంటే శాకాహారం వాళ్ళ ఫ్యామిలీని ఎంచుకుంటారు. కానీ మీరు మాంసాహార ఫ్యామిలీని ఎంచుకున్నారంటే మీ ఆత్మలో, మీ కాలాతీత జ్ఞానములో అది తినకూడదు అన్న విషయం ఆత్మలో లేదు. దానికి సంబంధించి జ్ఞానం ఇంకోటి ఏదో ఉంటే ఉండొచ్చేమో. అవునా కదా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గురువు పరిచయం అయ్యి మీకు, నాయన ఇది ధర్మం కాదు, ఇది తినకూడదు అని మీరు జ్ఞానాన్ని, బుద్ధిని నేర్చుకున్నారు. బుద్ధిని ఇప్పుడు ఈ బుద్ధిని మీరు ఆత్మలో ఇంజెక్ట్ చేయాలి. ఎప్పుడు? మరణం తర్వాత ఇంజెక్ట్ చేయాలి. అప్పుడు మీరు సరిగా చేయలేదనుకోండి, లేదా అది పూర్తి కాలేదనుకోండి, మరలా తిరిగి మీరు ఆ అనుభవం ఫిల్ఫిల్ చేయడానికి మాంసాహారిగా రావాలి. అందుకని ఇప్పుడే చేయాలి. మీరు ఇప్పుడే ధ్యానంలో కూర్చొని నేను ఇలా తీసుకోకూడదు, ఇది రాంగ్ అని జీవుడు ఆత్మకు బోధ చేయాలి. మీకు అర్థమవుతుంది కదా? అందుకని ఇక నుంచి మీ డ్రీమ్స్ లో ఎప్పుడన్నా అలాంటివి వస్తే, మీకు ఎప్పుడన్నా అనుభవం వస్తే దాన్ని తేలిగ్గా తీసుకోకండి. ధ్యానం చేసేవాళ్ళు కళలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎట్లా పడితే అట్లా తీసుకోకూడదు. ఆ యొక్క ఋషి మండలి నుంచి అందరికి సూచనలు వస్తుంటాయి. అది మనం పొద్దున్న లేచి మర్చిపోతాం. అక్కడేస్తే బాగుండేదా? ఎందుకు ఎలా మర్చిపోతాం అంటే మన కర్మ బాగాలేస్తే మర్చిపోతాం. మన కర్మ బాగుంటే వాటిని గుర్తుపెట్టుకుంటాం. ఓకే, స్క్రీన్ మీద వద్దాం. నేను స్క్రీన్ సంగతి మర్చిపోయాను. 5 నిమిషాల్లో స్క్రీన్ మీద వస్తుంది చూడండి. గురువు గారు పత్రికారు
దగ్గరికి నేను వెళ్ళా. గురుగారండి, నాకు కళల మీద బుక్ రాశాను, ఇది రైటా రాంగా అని గురుగారిని అడగాలి అని వెళ్ళా. మరి గురుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకొకరు ఉంటారు కదా, సీనియర్స్ ఉంటారు కదా, ఆ సీనియర్స్ని అడిగా, అరే గురుగారిని అడగచ్చా, ఇది బుక్ రాశాను కళల మీద అని గురుగారి దగ్గరికి వెళ్ళానమ్మా. వెళ్తే ఆయన ఏం చేశాడంటే, ఆ సీనియర్, అంత వేస్ట్, కళ్ళలేదు నీ మొహం లేదు, అంత రాంగు, అంత ఊహలో అతలు పడే అన్నాడు. ఒరే నేను ఇంత కష్టపడి ప్రయోగం చేశాను, 10,000 కళ్ళలు సేకరించాను, ఈయనేంటి ఇలా అన్నాడు, నేనే తప్పేమోలే, వాళ్ళు సీనియర్స్ కదా, నేనే తప్పేమోలే అని నేను డిసప్పాయింట్ అయ్యా. సరే గురుగారి దగ్గరికి వెళ్ళా, ఆయన అడుగుదామా వద్దా, మళ్ళీ అడిగితే ఈయన తిట్టినట్టు ఆయన తిడతాడేమో, సర్లే ఎందుకులే మొదన వస్తుంది వదిలేద్దామని ఆ బుక్, రాసిన బుక్ కూడా పక్కన పెట్టేశా. ఇంకా అలా కూర్చున్నా, 12 అయింది. అడగడానికి సంశయిస్తున్నా పత్రికారిని. సరే సార్ నేను వెళ్తాను సార్, రేపు వీలైతే రేపు వస్తాను, రేపు ఎయిర్పోర్ట్కి వస్తాను సార్ అన్నాను. అంటే నేను ఇప్పుడు ఆయన ఏమని అడగాలి, సార్ కళలు రైటా రాంగా, ఏ కళలో, ధ్యానం ద్వారా వచ్చే కళలో ఆధ్యాత్మిక కళలు రైటా రాంగా, పరిగణలో తీసుకోలే వద్దా అని అడగాలి కదా. నా డౌట్ ఏంటి, వీడు తిట్టేశాడు అది కళలు నీ మొహం అంతా తప్పు అన్నాడు. అనగానే మరి గురుగారు దగ్గరికి అడగడానికి సంశయించా. సరే మొత్తం మీద లేట్ అయిపోయింది. సరే గురుగారు రేపు పొద్దున ఎయిర్పోర్ట్కి వస్తాను, 6 గంటలకి ఫ్లైట్ ఉంది కదా, ఆ టైంకి వస్తానంటే ఆయన ఏమన్నాడు తెలుసా, నా ఇంకెలా చూశాడు, నువ్వేం రావద్దు, పొద్దున్నే 6 గంటలకి ఎందుకు వస్తావు, రాత్రి కళ్ళలోకి వచ్చి మాట్లాడుకుందాం అన్నాడు. రాత్రి కళ్ళలోకి వచ్చి మాట్లాడుకుందాం అన్నాడు. అర్థమైందా మీకు? అంటే అద్భుతం, ఆ కళలో అద్భుతం. ఎవరో చెప్పారని నువ్వెందుకు దాన్ని మాట్లాడతాం, ఇంక మొత్తం నాకు అర్థమైంది. ఆ తర్వాత బుక్ రాశాను, ఆయన చేతిలో పెట్టాను, దాన్ని 12 సార్లు దిద్ది ఇది అందరికీ అందాలని తయారు చేశాడు. అది స్వప్న రహస్యాల బుక్. ఇక్కడ మన బుక్ స్టాల్స్ లో కూడా ఉంది, అది మీరు వెళ్తే లోపలికి స్ట్రైట్ స్టాల్లో ఉంది, అక్కడ తీసుకోవచ్చు. సో నేనేం చెప్తానంటే, ఆత్మలో ఎంతో అద్భుత జ్ఞానం ఉంది, కానీ అదే ఆత్మలో బ్లాక్స్ ఉన్నాయి. ఆ బ్లాక్స్ ఫిల్ చేసుకోకపోతే మీరు తిరిగి పుట్టాలి. మాట్లాడితే నాది ఇది ఆఖరి జన్మ, నాకు మోక్షం వచ్చింది అనకండి. మీరు ఆధారం తీసుకోవాలి. దీనికి ఎవరు ఆధారం ఇవ్వాలి? మీరే. ఎవరు జడ్జి చేయాలి మిమ్మల్ని? మీరే. మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోవాలి, మిమ్మల్ని మీరే తరచి చూసుకోవాలి. ఊరికే నేను 20 గంటలు ధ్యానం చేశాను, నేను అన్ని పుస్తకాలు చదివేశాను, నాకు అసలు ఇంకా నేను ఇంత సేవ చేశాను, నాకు జన్మ లేదు అనుకోకండి. అది అవునా కాదా టెస్ట్ పెట్టుకోండి. పరమయోగులు టెస్ట్ పెడతారు మీకు. అడగండి, ధ్యానంలో కూర్చొని అడగండి, మిడ్ నైట్ లేకండి, ధ్యానంలో కూర్చోండి. 72 శ్వాసలు చేయాలి దీనికి. 36 శ్వాసలు కౌంట్ చేయండి. మధ్యరాత్రుల్లో మెలుకు వచ్చినప్పుడు చేయాలి. కౌంట్ చేసి నాకు జ్ఞానసిద్ధి ప్రసాదించండి, లేదా నాకు మోక్ష స్థితిలో ఉన్నానా చూపించండి మాస్టర్స్, కాలాతీతంలో ఉన్న మాస్టర్స్ అని అడగండి. మీ ఇష్టం, ఏ భాష అయినా అడగండి. మళ్ళీ ధ్యానం చేయండి, నిద్రపోండి. మళ్ళీ 36 కౌంట్ చేయండి, నిద్రపోండి. 36 బ్రెత్స్ ప్లస్ 36 బ్రెత్స్, గుర్తుపెట్టుకోండి ఈ పదం. 36 ప్లస్ 36, 72 శ్వాసలు పూర్తవుతాయి. ఈ 72 శ్వాసలు పూర్తయిన తర్వాత మీకు మత్తుగా నిద్ర వస్తే నిద్రపోండి. అప్పుడు మీరు కాలాతీతంలో ప్రవేశిస్తారు. ఇది ఒక్క రోజులో రాకపోవచ్చు, మీరు మొదలు పెట్టండి. ఖచ్చితంగా చేస్తే ఈవెన్ 20 days లేదా 15 days లో మీరు కనెక్ట్ అవుతారు, కొంచెం కనెక్ట్ అవుతారు. అప్పుడు మీ లోపల ఏముందో మీకు క్లియర్గా కనిపిస్తుంది. కాలాతీత జ్ఞానం. ఎంతమంది గురువులు కల్లోకి వచ్చాయి కదా, వాళ్ళ శిష్యులకి చెప్పారు. షిరిడి సాయి కల్లోకి వచ్చి శ్యామకి చెప్పాడు, ఇక్కడ వాడ నిర్మించు, నేను వచ్చి ఉంటానని. బూటికి శ్యామకి ఒకే కళ వచ్చింది ఆ రోజు. వాళ్ళు ఆ కళ వచ్చాక కట్టారు. వెంకటేశ్వర స్వామి ఎంతమంది కళ్ళలోకి వచ్చి చెప్పాడు తెలుసా, వెంగమాంబ పలానా చోట ఉంది, తరిగొండ వెంగమాంబ, ఆమె కష్టాల్లో ఉంది, ఆమెను తీసుకురండి అని ఎన్నిసార్లు ఎంతమంది కళ్ళలోకి వచ్చి చెప్పాడు ఆయన. అవునా కదా? మనం దాన్ని అశ్రద్ధ చేస్తున్నాం. భౌతిక వ్యక్తులకు వచ్చే కళలు వేరు, అది మీరు పట్టించుకోవద్దు. అది తిన్ని నిద్రపోతే వచ్చే కళలు అవి కాదు, సాధకుడికి వచ్చేవి అద్భుతం. అన్నిటికన్నా ముఖ్యం మీ మరణించిన ఆత్మీయులు, వాళ్ళు వస్తారు మీ దగ్గరికి, లేదా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఏమీ పట్టదు, కళ్ళు తెరిచామా మొత్తం ఎరేజ్. అసలు కాలంలో ఉన్న జ్ఞానం 10% మిత్రులారా, కాలాతీతంలో ఉన్న జ్ఞానం 90%. మహాభారత సంగ్రామంలో ఎక్కడో అర్జునుడికి కృష్ణుడు చెప్పిన జ్ఞానము మన దగ్గరికి ఎట్లా వచ్చింది ఊహించండి. వేదవ్యాసుల వారు తెచ్చాడు. వేదవ్యాసుల వారు అక్కడ కూర్చొని నన్ను పెన్ను పుస్తకం ఇటు రాసుకున్నారా? సిసి కెమెరా ఉందా? మరి ఎలా వచ్చింది? ఈయన కాలాతీతంలోకి వెళ్ళి కాలాతీతంలో ఉన్న జ్ఞానాన్ని కాలంలోకి తీసుకొచ్చాడు. ఎంత గొప్ప విషయం. కాకపోతే విఘ్నేశ్వరుడు సహాయంతో దాన్ని రాశాడు. కనుక బాగా నేర్చుకోవాలి కాలాతీతంలోకి వెళ్ళడం, అక్కడ కాలాతీత జ్ఞానాన్ని నేర్చుకోవటం. కాలాతీతంలో మాస్టర్స్ ఉంటారు, వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకోవటం, వాళ్ళ యొక్క సందేశాలు తీసుకోవటం.
మళ్ళా వాళ్ళు నీకు అవేర్ చేస్తుంటారు, ఇదిగో నువ్వు పలానా రోజు పలానా అవుతుంది, ఈ రూట్లో వెళ్ళదు, ఈ రూట్లో వెళ్ళని చెప్తారు. అన్ని గైడెన్స్ ఉంటాయి. ఆ ఋషి మండలి మనకి ఇస్తుంది, శిక్షణ ఇస్తుంది. కానీ పొద్దున్నే లేవగానే క్లీన్ బోల్డ్, ఒక్కడ గుర్తుని చావదు. ఎందుకని? ఇంటెన్షన్. భౌతిక ప్రపంచం మీద ఇంటెన్షన్ మనకి. కళ్ళు తెరవగానే పాల ప్యాకెట్, ఇంకే ఆలోచన ఉండదు. పాల ప్యాకెట్ వచ్చిందా రాలేదా, ఇంతే మనకి, ఇదే మన జీవితం. ఓకే, ప్లే చేయి ఒకసారి గురుగారు చెప్పండి కదా. ఆ యొక్క ఋషి మండలి నుంచి మన అందరికి సూచనలు వస్తుంటాయి. అది మనం పొద్దున్న లేచి మర్చిపోతాం. ఎలా మర్చిపోతాం అంటే మన కర్మ బాధ్యత మర్చిపోతాం. మన కర్మ బాగుంటే వాటిని గుర్తుపెట్టుకుంటాం. మాంసం తింటే అవన్నీ మర్చిపోతాం, జంతువుని చెప్తే అవన్నీ మర్చిపోతాం. అందరికి సూచనలు వస్తుంటాయి రాత్రిపూట ఋషి మండలి నుంచి. ఏ తల్లి తన పిల్లలు చూసుకోవచ్చు చెప్పండి? అలాగే ఋషులంతా మన భూమిని చూస్తుంటారు, ప్రతి మనిషిని చూస్తుంటారు. అయితే నిద్రావస్థలో స్వప్నావస్థలో సూచనలు ఇస్తుంటారు. మనం పొద్దున్న మర్చిపోతాం, ఎందుకంటే మనం కుకర్మలో ఉంటాం. పనికిరాని మాటలు మాట్లాడడము, పనికిరాని చెత్త మాటలను వినడము, పనికిరాని దృశ్యాలు చూడడము, పనికిరాని ఆలోచనలు ఆలోచించడం, ఇదంతా కుకర్మ. ఈ సూచనలన్నీ మనం మర్చిపోతాం. రాత్రిపూట మనకి వచ్చే రిసీవ్ చేసిన సూచనలు మనం పొద్దున్న లేచి మర్చిపోతాం. ఎవరికి గుర్తుంటాయి అంటే సుకర్మలో ఉండే వారికి గుర్తుంటాయి. ఇవన్నీ గుర్తున్నప్పుడు ఏం చేస్తారు? వాటిని అమలు చేస్తారు. వాళ్ళు సూచన పంపించారు, కానీ మనం కుకర్మలో ఉంటే ఏం లాభం? బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. గట్టిగా చెప్పలు కొడదాం. ఎందుకు మర్చిపోతాం? కుకర్మ. ఎంత చక్కటి పదం చెప్పారు చూడండి గురువు గారు. సుకర్మ, కుకర్మ. కుకర్మ అంటే తెలిసిందే కదా, కుయెత్తులు, పనికి మాలిన మాటలు, పచ్చి చెత్త వినడం, అడ్డమైన తినడం, ముఖ్యంగా మాంసాహారం, ఇవన్నీ కుకర్మలు. ఎవరైతే కుకర్మలు చేస్తారో అది వాళ్ళకి ఎరేజ్ అయిపోతుంది. ఎవరైతే అనవసరమైన మాటలు వింటారో, అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఎక్కించుకుంటారో వాళ్ళు ఎరేజ్ అయిపోతుంది. ఇప్పుడు మెమరీ కార్డు ఉందండి ఫోన్లో, మీరు ఫోటోలు ఎక్కిస్తా ఉన్నారు, ఏమవుతుందండి? ఫోను ఫాస్ట్గా ఉంటుందా? స్లో అయిపోతుంది. మళ్ళీ ఫోటోలు తీస్తే నో మెమరీ అంటది. ఒక 500 ఫోటోలు తీయండి, 501 ఫోటోకి నో మెమరీ అంటది. అంటే అర్థమైతే లోపల లేదు, ఎక్కడ పెట్టమంటావు? అంటే మన బుర్ర నుండి ఇప్పుడు ఏం పెట్టాం అర్థమైంది కదా మీకు. అందుకనే కుకర్మల్లో ఉండరాదు. అప్పుడు ఆ పాలక మండలి, ఆ ఋషి మండలి ఇచ్చిన సందేశాలు అసలు వాళ్ళు ఎందుకు ఇస్తారండి? ఏ తల్లి తన బిడ్డలను చూసుకోదు చెప్పండి? అదే కదా గురుగారు చెప్పారు. ఎంత అద్భుతం చెప్పాడు, ఆయన కళ్ళల మీద చప్పలు కొడదాం. సో మిత్రులారు, ఈ రోజు నుంచి మీరు ఇది సాధన చేయండి. ప్రతిరోజు ధ్యానం చేయాలి, శాకాహారిగా ఉండాలి. ఇంతే, దీనికి అర్హత ఇంకేం లేదు. ఎవరికైనా పరమ గురువుల నుంచి సందేశాలు అందుకుంటే హైయెస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఈ మాస్టర్స్ అందులో బాగా శిక్షణ పొందారు. సో థ్యాంక్ యూ. మరొక మాస్టర్ ఎవరు? శిరీష, కమియర్. శిరీష మేడం. ఈ మేడము కనిగిరి కాదు, ఒంగోలు, నెల్లూరు దగ్గర సాయి తపోవనం అని మాది ఒక స్పిరిచువల్ రీసెర్చ్ సెంటర్ ఉంది. అక్కడ వారు చూస్తూ ఇన్ఛార్జిగా ఉంటారు. వారు మాట్లాడాలి. ముందుగా పత్రి గారికి, వంశీ సార్కి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. నేను దాదాపు 5 సంవత్సరాలైన ధ్యానంలోకి వచ్చి వంశీ సార్ ద్వారానే నాకు ధ్యానం పరిచయం అయిందండి. అప్పుడు నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి. నేను ఈ కర్మ ధ్యానం, కర్మ విపాకం ద్వారా నా ఆరోగ్యాన్ని సరి చేసుకున్నాను. ఇప్పుడు చాలా హ్యాపీగా, చాలా అద్భుతంగా జీవిస్తున్నాను. దాంతోపాటు నెల్లూరులో వంశీ సార్ ఆశ్రమం ఉందండి, సాయి తపోవనం అని. ప్రతి నెల 3 రోజులు వర్క్షాప్ జరుగుతుంది. ఎక్కడ అన్ని ప్రాంతాల నుంచి దాదాపు 100 మంది వస్తారండి ప్రతి నెల. వచ్చి 3 రోజుల పాటు వర్క్షాప్ నడుస్తుంది. కళల మీద శిక్షణ ఇస్తారు. సార్ ఉంటారు ఖచ్చితంగా 3 days. దాంతోపాటు పంచభూతాలతో, ప్రకృతితో ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది సార్ దగ్గరుండి మనకు అందరికీ తెలియజేస్తారండి. అంటే ఎలా అంటే అందరూ అంటాం ప్రకృతి ద్వారా మనం ఎన్నో సందేశాలు ఇస్తూ ఉంటది, తెలుసుకోవాలి అని చెప్పి. కానీ ఎంతమందికి తెలుస్తుంది, ఎలా తెలుసుకోవాలన్న విషయం? సార్ దాని మీద పూర్తిగా ఆ జ్ఞానాన్ని అందిస్తారు. టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా అక్కడ నడుస్తుందండి 3 రోజుల పాటు. మంచి భోజనము, వసతి, అన్ని సదుపాయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి నెల 3 రోజులు ఉంటుందండి. చక్కగా అందరు రావచ్చు, హ్యాపీగా అద్భుతమైన జ్ఞానాన్ని పొందొచ్చు. థ్యాంక్ యూ అండి. ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు సార్కి వేల కృతజ్ఞతలు. గట్టిగా చెప్పలు కొడదాం. తర్వాత నవీన్, కమియర్. ఈ మాస్టర్కి చెప్పలు కొడదాం. సద్గురుస్ మూవ్మెంట్ లో మరొక డిపార్ట్మెంట్ ఇది, హెల్పింగ్ హ్యాండ్స్ అన్న బృందం నడుపుతున్నాడు. బృందావనం ప్రేమికులని ఒక గ్రూప్ రన్ చేస్తున్నాడు. సో ఇప్పటికి ఎక్కడ ఊరెళ్ళినా మొక్కలు తీసుకొచ్చి వాళ్ళకి పంచుతూ
మొక్కలు నాటే కార్యక్రమం తను చూస్తున్నాడు, ఆ డిపార్ట్మెంట్ అంతా. సో ఇప్పటికి ఎన్ని మొక్కలు నాటాడో తన అనుభవాలు చెప్తాడు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా జగద్గురు పితామహ పత్రిజీ గారికి అలాగే మహోవతార్ బాబాజీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. మనం 3 years నుంచి బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేసి మనం ఒక ట్రస్ట్ పెట్టేసి దాని ద్వారా ప్రతి ఒక్క చోట ప్లాంటేషన్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఇప్పుడు చూస్తున్నాం ఈ ఎండలు విపరీతంగా పెరగటము, వాతావరణ పొల్యూషన్, ఇవి అంతా వీటిలో దృష్టిలో పెట్టుకునేసి మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ కార్యక్రమం నేను స్టార్ట్ చేయడానికి కారణం వంశీ సారు. అంటే సార్తో పాటు తిరుపతికి వెళ్ళడం జరిగింది ఒకసారి క్లాస్కు. ఆ క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ మేము అంటే ఊర్లో మాకు అకామిడేషన్ ఇచ్చేసి ఊరి బయట క్లాస్ ఉండేది. అక్కడికి రోజు 3 days క్లాసు. రోజు మార్నింగ్ వెళ్ళేటప్పుడు అక్కడ పెద్ద పెద్ద వృక్షాలు ఉండేటివి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి రోడ్డు వెడల్పని చెట్లన్నీ కొట్టేస్తూ ఉండేవాళ్ళు. 3 days అది చూడటం. తర్వాత ఊర్లోకి వచ్చిన తర్వాత ప్లాస్టిక్ ప్రతి ఒక్క చోట కూడా, అంటే మనం కొద్దిగా ఏదైనా ఫుడ్ అదంతా మిగిలినదంతా ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి బయట పడేస్తాం. అవి ఆవులు మిగతా జంతువులు అవి తినేసి అవి ఎంత ఇబ్బంది పడుతున్నాయి అన్నది చూడటం జరిగింది. దాంతో సార్ కాల్ చేసి ఈ రెండింటిపైన ఏదైనా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను సార్ అనేసి చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు ఇంకా మనకు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, ముందు ఈ ప్లాంటేషన్ పైన వర్క్ స్టార్ట్ చేయి, తర్వాత ఈ ప్లాస్టిక్ దానిపైన కూడా వర్క్ చేద్దాము అనేసి చెప్పడం జరిగింది. అలాగే మనం ఇప్పటికీ ఈ 3 years నుంచి 2,50,000 మొక్కలను ఇవ్వటం, మనం ప్లాంటేషన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క చోట ఈ మొక్కలు అంటే మనకు పత్రికారు చెప్తుంటారు 18 ఆధార సూత్రాల్లోనే చెప్పడం జరిగింది. మొక్కలలో అంటే ప్రకృతిలో ధ్యానము, ప్రకృతిలో ట్రెక్కింగ్ చెయ్యాలి అనేసి. అంటే సారు లైఫ్ చూసుకుంటే సార్ జీవితం అంతా కూడా మొక్కలతో ఎంతో అనుసంధానమై ఉంటుంది. సార్ అందుకనే ఒక పువ్వును కూడా కోయనిచ్చేవాళ్ళు కాదు. అలాగే మనం అంటే ఒక యోగి ఆత్మకథ బుక్ లో చూసుకుంటే యోగానంద పరమహంస గారికి జగదీష్ చంద్రబోస్ గారు చెప్తారు, అంటే ఒక మొక్కలో కూడా ప్రాణం ఉంటుంది అనేసి. మనం ప్రతి చోట కూడా శాకాహార ర్యాలీలు చేస్తుంటాం. శాకాహారాలు అంటే ఏ జీవి హింసించబడకూడదు, ఏ జీవి చంపబడకూడదు అనే ఉద్దేశంతో చేస్తుంటాం. అదే విధంగా మనం ఎన్నో మొక్కలను వాటిని మనకు అవసరాలకనేసి ఇంకో దానికనేసి కొట్టేస్తుంటాం. అంటే మనం ఒక జీవిని చంపేసిన తర్వాత వాటి కోసం, అంటే మనం ఇంతమంది అంతా నాన్ వెజ్ తిన్న వాళ్ళమే, వాటి కోసం ఇప్పుడు విస్తృతంగా శాకాహార ప్రచారం చేస్తున్నాం. అదే విధంగా మనం ఎన్నో చెట్లను మొక్కలను మనమే కొట్టేయటము, వాటిని తీసేయటము ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్. వాటి కోసం కూడా మనం ప్రతి ఒక్కరం కూడా ఈ మొక్కల పైన కూడా వర్క్ చేయాలి. ఎందుకంటే మొక్కకు కూడా ప్రాణం ఉంది అనేసి అందరికీ తెలుసు. మనం ఒకసారి న్యూటన్ గారిని కలిస్తే న్యూటన్ గారు చెప్పారు, మీలో ఉన్న అనారోగ్యం మీకు తెలియకపోయినా ఒక చెట్టు కింద ఒక వారం రోజులు కన్నా కూర్చొని ధ్యానం చేస్తే అది మీకు హీల్ చేయబడుతుంది అనేసి చెప్పడం జరిగింది. మనం చూసుకుంటే మన పెద్దవాళ్ళందరూ కూడా మన ఇళ్లలోనే పెద్ద పెద్ద చెట్లు ఉండేటి, వేప చెట్లు ఇట్లాంటివన్నీ కూడా మన ఇంట్లో ఉండేవి. మన వాళ్ళందరూ పొలాలకు అట్లా వెళ్ళేసి హ్యాపీగా ఆ చెట్టు కింద మధ్యాహ్నం వచ్చి పడుకునేసి వాళ్ళు మళ్ళీ ఎంతో హ్యాపీగా వర్కులు చేసుకునే వాళ్ళకు. ఎవరికి బీపీలు కానీ ఎవరికి షుగర్లు కానీ ఏమీ కానీ ఉండేటివి కాదు. మనం ఎప్పుడైతే ప్రకృతికి దూరం అవుతున్నామో అప్పుడు అనారోగ్యాలకు దగ్గర అవుతున్నాం ఫ్రెండ్స్. మనం అంటే మన చూడండి ఇప్పుడు ఆయుర్వేదిక్ మాస్టర్స్ కానీ ఎవరి డాక్టర్స్ దగ్గరికి పోయినా కూడా మీ ఇంట్లో రోజు కషాయాలు తాగండి, జామ కషాయాలు కానీ మునగ చెట్టు కషాయాలు కానీ ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. ఏ మెడిసిన్ ఇవ్వద్దు, ఏ డాక్టరు అవసరం లేదు అనేసి. మనం కానీ వాటినన్నింటినీ లేకుండా మనకు 1 నిమిషంలో తగ్గాలి, 6 నిమిషంలో తగ్గాలనేసి మనం ఈ మెడిసిన్ వాడడం, ఇంకా పవర్ఫుల్ ఎక్కువ తీసుకోవడం, మెడిసిన్ అయి వాడడం ఇట్లాంటివి జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఏది లేకుండా మనం ఒకసారి మన వెనక్కి వెళ్ళి చూస్తే మన తల్లిదండ్రులందరూ కూడా ఎవరికి కానీ ఎటువంటి అనారోగ్యాలు ఉండేటి కాదు. అంటే ఇప్పుడు చూడండి, క్యాన్సర్ అంటే ప్రతి ఒక్కరికి వచ్చే జబ్బులాగా తయారైంది. ఒకప్పుడు అంటే మనకు సినిమాల్లో అట్లా చూపిస్తుంటారు, క్యాన్సర్ అంటే ఏదో పొగాకు తాగితే వస్తుంది, లేకపోతే చుట్టలు తాగితే వస్తుంది అనేసి. ఫ్రెండ్స్ ఒకసారి మనం చూస్తే మన తల్లిదండ్రులు కానీ తండ్రులు ఇంకా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో చుట్టలు బాగా విపరీతంగా తాగేవాళ్ళు, కానీ ఎవరికే కానీ క్యాన్సర్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు చూస్తే లేడీస్ ఎవరు చుట్టలు తాగరు, బీడీలు ఇట్లాంటివి, కానీ లేడీస్కి ఎక్కువగా వస్తుంది. ఎందుకు వస్తుందంటే మనం జీవించే జీవన విధానాన్ని ఒక్కసారి మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం ప్రతి ఒక్క చోట ప్లాస్టిక్, తెల్లవారి బ్రష్ చేయడం దగ్గర నుంచి పడుకునేంత వరకు 24 గంటలు ప్లాస్టిక్ తోనే జీవనాన్ని చేస్తున్నాం. అలాగే మనం వాడుకున్న ప్లాస్టిక్ అంతా కూడా పక్కన పడేయడం జరుగుతుంది. ఆ ప్లాస్టిక్ లో భూమిలో కలవాలన్నా కూడా ఎంతో సమయం పడుతుంది. మనం అదే ఒక కూరగాయల మార్కెట్కి వెళ్తే ఒక బ్యాగ్ చేసంచి తీసుకుని వెళ్తే 10 కవర్లు మన ఇంటికి రాకుండా ఉంటాయి.
మనం వాటి కోసం ఏదో చేయాల్సిన పని లేదు. మనం తెచ్చుకునే వస్తువుల్లో వాటిని వినియోగించుకోవడం తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా మనం ఈ నేచర్ కు ప్రకృతికి ఎంతో సహాయం చేసిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. కొన్ని చోట్ల ఈ భూమిలో ప్లాస్టిక్ ఉండటం వల్ల మొక్కలు వేసినా కూడా మొక్కలు రాకుండా ఉంటున్నాయి. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ కొన్ని వందల సంవత్సరాలు ఆ భూమిలో కరగకుండా అలాగే ఉండటం వల్ల. అందుకు మీరు కూడా మీకు తెలిసినంత వరకు ప్లాస్టిక్ ను పూర్తిగా ఎంత వీలైతే అంతవరకు తగ్గిద్దాం. అలాగే మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొక్కలు నాటడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ప్రతి చోట కూడా ప్రతి ఒక్క విలేజ్ లో కూడా మొక్కలు నాటాలి అనేసి ఇంతవరకు చాలా స్కూల్స్ లో కాలేజ్ లో ఇవ్వడం, అదే విధంగా ఈ వీటిపైన ర్యాలీస్ చేయడం జరిగింది. ఏ విధంగా అయితే మనం వెజిటేరియన్ ర్యాలీస్ చేస్తున్నామో అదే విధంగా మనం ఈ వెజిటేరియన్ తో పాటు ప్లాంటేషన్, వాటర్ సేవింగ్, అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి అనే 4 వాటిపైన కూడా ర్యాలీస్ చేయడం జరిగింది. మీరు ఎక్కడైనా మీ ఊర్లో కానీ మీకు తెలిసిన ప్లేస్లో కానీ ఎక్కడైనా మొక్కలు నాటాలి అంటే ఒకసారి చెప్తే అక్కడికి వచ్చేసి మేమే మొక్కలు తీసుకొని వచ్చేసి మేమే నాటుతాం ఫ్రెండ్స్. ఏమంటే వాటిని సంరక్షించుకునేది ఎవరైతే మొక్కను ఇస్తామో వాళ్ళే సంరక్షించుకోవాలి. ఎవరైతే సంరక్షించుకుంటాము అంటే వాళ్లకు మొక్కలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మనం ఎంతో మంది క్లాసులు చెప్పడానికి వెళ్తుంటారు. క్లాసులు మీరు వెజిటేరియన్ గురించి కానీ మీ అనుభవాలు ఏవైనా చెప్పినా కూడా దాంట్లో కనీసం ప్రతి మాస్టర్ ఒక 2 నిమిషాలు ఈ మొక్కలు నాటాలి, ప్లాస్టిక్ ను వాడకుండా తగ్గించాలి అనే ప్రతి చోట కూడా చెప్తే, అంటే మనకు పత్రికారు చెప్పిన జ్ఞానంలో దీన్ని కూడా ఒక 2 మాటలు చెప్తే కన్నా ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతాం ఫ్రెండ్స్. మనం కూడా ఈ భూమాతను సంరక్షించుకునేలో మనం చేయగలిగిన వర్క్ మనం చేద్దాం ఫ్రెండ్స్. అందరూ కూడా గమనించి వాళ్ళు ఏదైతే చేస్తామో ఏదైతే చేయగలుగుతామో అది ఎవరో చేస్తారు. ఇప్పుడు చూడండి ఏసీలు ఉంటాయి, మనకు ఏసీ ఉంటే చల్లగా గాలి పెడుతుంది అది అనుకుంటారు. అదే మన ఇంటి ముందర ఒక చెట్టు ఉంటే ఆ వీధంతా కూడా ఆనందంగా హ్యాపీగా ఉంటుంది. మనం ఎండాకాలం వస్తుంది, మన బండి ఎక్కడ పెట్టుకోవాలి, మన సైకిల్ కానీ కార్ కానీ ఎక్కడ చెట్టు ఉందా ఎక్కడ పెట్టుకోవాలా అని చూస్తాం. కానీ మనం ఒక చెట్టు నాటుకుంటే పక్కనింటి వాళ్ళు కూడా ఈ చెట్టు కింద పెట్టుకుంటారు కదా అనేసి ఆలోచన చేయం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ చెట్టు ఉండటం వల్ల అక్కడ ఆ ప్లేస్ అంతా వేస్ట్ అవుతుంది. ఆ లేడీస్ అయితే ఆకులు రాలుతాయి, అదంతా క్లీన్ చేసుకోవాలి, ఇది ఆలోచన చేస్తారు. కానీ దానివల్ల వచ్చే ఆక్సిజన్ మన భావితరాలు ఆనందంగా జీవించాలి, వాళ్ళు అద్భుతంగా ఉండాలి అంటే మన పెద్దవాళ్ళు చెట్లు వేసినారు కాబట్టి మనం ఈ రోజు ఆనందంగా జీవించాం. మనం ఈ రోజు నాటే ఒక చెట్టు ఒక మొక్కనే నెక్స్ట్ మన భావితరాలు ఆనందంగా జీవించడానికి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. వాళ్ళకు డబ్బులు ఇచ్చినా ఆస్తులు ఇచ్చినా వాటికన్నా కూడా ఏదైతే మనం ఇచ్చే సహజమైన గాలి సహజమైన వాతావరణము ఉంటాయో దాంతోనే వాళ్ళు ఆనందంగా జీవించగలుగుతారు ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి అందరూ దృష్టిలో పెట్టుకునేసి మీకు వీలైనంత దీనికి కూడా మీరు చేయగలిగింది చేయాలనేసి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి ఆఖరిగా 2 మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా వినేసి మనం వారిని సన్మానం చేసుకొని మనం భోజనానికి వెళ్దాం. కవిత మేడం, వీరి ద్వారా ప్రతి సంవత్సరం మేము మానస సరోవరం వెళ్తున్నాం. సో సద్గురుస్ డిపార్ట్మెంట్ లో మానస సరోవరం తీసుకెళ్లే మేడం వీరు. ఈమె మానస సరోవరం చాలా మందిని తీసుకెళ్తారు. ఇప్పుడు 12 సార్లు వెళ్ళారు, 13వ సారి రేపు వెళ్ళబోతున్నారు. మేము ఈ సంవత్సరం జూలై 16th వెళ్తున్నాం. మీరు ఎవరన్నా రావాలి అనుకుంటే కనుక ఈమెకు రండి. ఎందుకంటే మానస సరోవరంలో 3 స్టార్ అకామిడేషన్ ఇవ్వగల టాలెంట్ ఈమెకుందనమాట. మానస సరోవరంలో 3 స్టార్ అకామిడేషన్ అంత అద్భుతంగా తను తీసుకెళ్తారు మా బృందాన్ని. రెండోది, ఆమె టూర్ ఎందుకు వేస్తుందంటే మనీ కోసం వేయదు, తన ప్యాషన్ అనమాట. ఎందుకంటే హైదరాబాద్ లో చాలా పెద్ద కోటేశ్వరుల ఫ్యామిలీ వారి కుటుంబం. సో అది అందరినీ మానస సరోవరం తీసుకెళ్లాలని ఒక ప్యాషన్ తో తను ఈ సేవ చేస్తున్నారు. 2 minutes వారి సందేశం. ముందుగా ఈ సభలో నాకు ఈ అవకాశం ఇచ్చిన వంశీ గారికి నమస్కారాలు. పత్రిజీ గారు వంశీ గారిని పరిచయం చేసినందుకు వారికి మాకు కృతజ్ఞతలు. వంశీ గారు మాకు శిరీష మేడంను శ్రీదేవి మేడంను పరిచయం చేసి నా యొక్క జీవితంలో ఏం మార్పు తెచ్చుకోవాలి అని వారి మాటల ద్వారా నేను పొందిన నా అనుభవాన్ని మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఉంది. నేను ఫస్ట్ టైం 2022లో పత్రిజీ గారిని నేను యుఎస్లో మా పాప దగ్గర ఉన్నప్పుడు యూట్యూబ్లో చూసి కనెక్ట్ అయ్యాను. వారితో ఒకసారి భగవద్గీత విషయాలు ఏవో చెప్తూ ఉంటే విన్నా. ఫస్ట్ టైం నేను ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి, సార్ నాకు ఒక సమస్య ఉందమ్మా అంటే, నువ్వు భగవద్గీత ఉందా నీ దగ్గర అన్నాడు. లేదు సార్ తెచ్చుకోలేదు. ఎక్కడున్నావు నువ్వు అంటే, అమెరికాలో. ఎన్ని బట్టలు తెచ్చుకోవాలి ఎన్ని జాకెట్లు తెచ్చుకోవాలని చూస్తారు కానీ భగవద్గీత పెట్టుకోవాలని తెలీదా మీకన్నారు. అప్పుడు అర్థమైంది అసలు మనం ఏం తెలుసుకోవాలని. సరే పర్సనల్గా మాట్లాడి నాకు సమస్య ఉంది అని చెప్తే, నువ్వు బ్రహ్మర్షిగా ఎలా అవ్వాలి అనేది ఫస్ట్ తెలుసుకో,
నీ వాస్తవానికి నువ్వే కారణం. ఈ రెండే పదాలు నేను నా మైండ్లోకి ఎక్కినాయి. ఇంకా సార్ ఏం చెప్పారు ఏంది లేదు, దీని మీదనే నేను వర్కౌట్ చేసిన నా జీవితాన్ని నేను ఎట్లా మార్చుకోవాలనేది వాటిల్లో నేను నేర్చుకున్నా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఒకటే మాట అన్నారు, నీకెంత వయసు అన్నారు. నాకు అప్పుడు 55 సంవత్సరాలు ఉండే. ఇక మా అంటే ఓ 15 ఏళ్ళు బతావేమో, ఈ బతికేదానికి ఈ జీవితంలో ఈ గొడవలు ఏందమ్మా నీకు, ఇవన్నీ హాయిగా నీవు ఎంజాయ్ చేయపో, నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యన్నారు. నేను చేయాలనుకున్నది ఇది ఒక్కటే, నేను యాత్రలు బాగా చేయాలి. మానస్ సరోవరం అనేది చాలా కఠినమైన యాత్ర. ఈ యాత్ర అందరూ చేయగలగాలి. దానికి ఏ విధంగా సులువుగా ఎలా తీసుకువెళ్ళాలి అనే దాని మీద నేను ప్రతి సంవత్సరం వెళ్తూ అందులో ఒక పట్టు సాధించి ప్రతి వాళ్లకు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది అని నిరూపించడమే నా బాధ్యత. అట్లా వంశీ గారితో కలిసి ప్రయాణం చేయాలి, అది కూడా శివయ్య దగ్గరికి వెళ్ళడం అనేది నాకు అదృష్టం అనుకుంటా. సో ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు స్వామి. థ్యాంక్ యూ. ఇస్తాం కిందకి ఇస్తాం. సో మిత్రులారా, అంతా మన చేతిలోనే ఉంది. మనల్ని మార్చుకుంటే చాలు, అంతా మారిపోతుంది. మరొక మాస్టర్ మరి ఇంకెవరున్నారు బా? సన్యాసిరావు, ఒకసారి రా. నీకు మైక్ లేదు, ముందుకు రా. 2 minutes. ఎందుకంటే నేను మైక్ ఇస్తే నాకు ఎవడో అంత సీనియర్ శిష్యుడు అయిపోయాడు. కొన్నాళ్ళకి శిష్యులు మనకు మైక్ ఇవ్వరు గురువు గారు. సో సాక్రిఫైస్ చేయాల్సిందే. ఇతను ఒక మత్స్యకారుడు ఫ్యామిలీ అనమాట వారిది, పుడిమడక. ఇతను ట్రైన్లో వెళ్తా ఆ బుక్ చదివి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి వాళ్ళ ఊర్లో ధ్యాన కేంద్రం ఓపెన్ చేయడానికి పిలిచాడు. ధ్యాన కేంద్రం ఓపెన్ చేయడానికి ఎక్కడికి వెళ్తున్నారంటే పలానా ఊరు వెళ్తున్నాను, ఎగురుకుంటూ వెళ్ళాం. వెళ్తే ఇటొక చేప కుప్ప, అటొక చేప కుప్ప, ఎండు చేపలు భయంకరమైన, అందులోంచి నడుచుకుంటూ వెళ్ళాలా. నాకు అందరు ఫోన్ చేసి మీరు వెళ్తున్నారు, అక్కడ నెగిటివ్ ఎనర్జీ, మీరు వెళ్ళకూడదు అంటారు. ఒరే, ఆ కుటుంబంలోంచి ఒకడు వచ్చి ధ్యానం చేసి శాకాహారి అయ్యి ఆ గ్రామాన్ని మార్చాలని వచ్చాడు, వాడికి ఎంత సపోర్ట్ ఇవ్వాలి మనం అని వెళ్ళాము. ఈరోజు అక్కడ ఒక శివాలయం కట్టాడు. దాదాపుగా ఆ గ్రామాన్ని మొత్తాన్ని వాళ్ళ చేత మందు తాగుడు మాన్పించి వాళ్ళ చేత ధ్యానులుగా శాఖలుగా తయారు చేశాడు. గట్టిగా చెప్పలు కూడా. ఈరోజు సాయంత్రం ఇతని సెషన్ ఉంది. మన సాయంత్రం రూరల్ మాస్టర్స్ దానిలో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. వారికి కూడా మరోసారి చెప్పలు కూడా. ఇక ఆఖరిగా ఒక మిత్రుడు ఉన్నాడు, చీదెళ్ళ వేణుగోపాలు. ఇతను సద్గురుస్ మూమెంట్ లో ఫస్ట్ బ్యాచ్ లో ఉండేవాడు. సో ఆత్మీయ మిత్రుడు, సద్గురుస్ మూమెంట్ ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లిన వ్యక్తుల్లో తను మాట్లాడాలి 2 words. ఇతను ఆల్ ఇండియా ఆర్యవైశ్య సంఘానికి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. దానికి కూడా చెప్పలు కొడదాం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ముందుగా ప్రకృతి వాలికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, వంశీ గారికి, దాట్ల రాయి జగపతిరాజు గారికి ఒకసారి గట్టిగా బిగ్ క్లాప్స్. 2008లో వంశీ సార్ పరిచయం అవ్వడం జరిగిందండి నాకు. ఫస్ట్ ఒక చిన్న ప్రాబ్లంతో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. వెన్నుపూస నొప్పితో చక్కగా ధ్యానం ద్వారా దాన్ని పూర్తిగా నయం చేసుకొని 2008లో కనిగిరిలో ఫస్ట్ ధ్యాన ప్రచారం స్టార్ట్ చేయటం, అది కూడా వంశీ సార్తోనే సాయిబాబా గుళ్ళో ఫస్ట్ క్లాస్ పెట్టడం, ఫస్ట్ ఫ్లెక్సీ వేయటం. ఇంకా అక్కడి నుంచి మా ఇద్దరు ప్రస్థానం గురు శిష్యులుగా మిత్రులుగా 17 సంవత్సరాలు కొనసాగింది. ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపారంటే దాంట్లో అతిశయక్తి లేదు. ఒకసారి గట్టిగా బిగ్ క్లాప్స్ వంశీ గారికి. నాకు ఒకటే తపన, నేను తెలుసుకున్న సత్యాన్ని అందరికీ చెప్పాలి. నాకు చెప్పడం చేత కాదు, వంశీ సార్ చక్కగా చెప్తారు. వంశీ గారు అది చాలు కదా. ఆయన క్లాసులు పెట్టిస్తూ హ్యాపీగా తర్వాత ధ్యానమయ ట్రస్ట్ ద్వారా, ధ్యాన వెంకటేశ్వరియం ద్వారా, తర్వాత భజ్జగోవిందం సీడీలు చేశారు సారు. తర్వాత అప్పుడు సద్గురు మూమెంట్ పెట్టుకొని సాయిబాబా మీద ఎక్కువ క్లాసులు చేశారు సారు నెల్లూరు వైపు. అప్పుడు ఒక మేడం గారు వచ్చి ఒక 2 ఎకరాల పొలం ఇవ్వటం మాకు, అక్కడ సాయి తపోవనం నిర్మించుకోవడం అసలు ఎంతో అద్భుతంగా ఉంటుందండి. అక్కడ ఇందాక శ్రీష మేడం గారు చెప్పినట్టు పత్రి సారు 3 times వచ్చారు. ఒకటే చెప్పారు పత్రి సారు, ఇక్కడికి వస్తే ఒక రోజు ఉంటే సంవత్సరం ఎనర్జీ తీసుకున్నట్టేరా మీరందరం చెప్పాడు సారు పత్రి సారు. నేను వీటన్నిటిలో ఉండటం నిజంగా నా జన్మ ధన్యమైందండి. ఎన్నో సమస్యలు నా అయితే ఇవన్నీ చెప్పాలంటే అరగంట పట్టిద్ది, అంత టైం లేదు ఇక్కడ. నాకు 1 నిమిషం అన్నారు, ఇంకా నేనేం చేయలేను. తర్వాత మాట్లాడతాను నేను సాయంత్రం సెషన్ లో. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పాలి కదా. మరొక మాస్టర్ ఉన్నారు, పద్మ కమ్మయ్యర్. జయ మేడం, పద్మ మేడం కనిగిరి, వీరు మాట్లాడాలి.
అందరికీ నమస్కారం అండి. వంశీ సార్కి నమస్కారం. నేను 2002లో ఒక చిన్న అనారోగ్య సమస్యతో ధ్యానంలోకి వచ్చాను. అయితే నేనేమనుకున్నానంటే అనుభవమే జ్ఞానము అనేది సార్ చెప్పారు. నేను గురువుని ఎంచుకోవడం కూడా నేను అనుభవంతోనే ఎంచుకోవాలి అనుకొని 41 days నేను ధ్యానం చేశాను కనిగిరి పిరమిడ్కి వెళ్ళి. అప్పుడు నాకు లాస్ట్ డే నాకు వంశీ సార్ కనిపించారు ధ్యానంలో. నా గురువు నేను అనుభవం ద్వారా ఎంచుకోవాలి, ఆయన మార్గంలో నడవాలి అనుకొని నేను అప్పటి నుంచి 2024లో హిమాలయన్ టూర్కి వెళ్ళాను సార్ తోటి. అప్పటి నుంచి నేను సార్తో ట్రావెల్ చేస్తున్నాను. ఆ అనారోగ్య సమస్యను నేను కర్మధ్యానం కర్మ విపాకం ద్వారా నేను క్లియర్ చేసుకోగలిగాను. సార్ ద్వారా నేను చాలా జ్ఞానాన్ని తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వంశీ సార్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం రోజులు మేము పడ్డ కష్టానికి ఎంత ఆనందమో ఈ వేదిక మాకు దొరకటం. నిజంగా జగపతిరాజు గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం.